హైదరాబాద్ నగరంలో ప్రజల భద్రతను మరింతగా బలోపేతం చేసేందుకు పోలీస్ విభాగం కొత్త చర్యలు చేపట్టింది. నగర కమిషనరేట్ పరిధిలో డాగ్ స్క్వాడ్ విస్తరణ ప్రణాళికలో భాగంగా తాజాగా 12 కొత్త జాగిలాలకు శిక్షణ ప్రారంభమైంది. ఇవి 2 నుంచి 8 నెలల వయసున్న జాగిలాలకు ట్రైనింగ్ ఇచ్చి ప్రజల భద్రత కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది పోలీస్ శాఖ. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్వయంగా జాగిలాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించగా ట్రైనింగ్ తర్వాత పోలీస్ శాఖకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డాగ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్ దగ్గర 34 జాగిలాలున్నాయి. వీటి సంఖ్యను 54కి పెంచాలని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రణాళికలో భాగంగా ఇప్పటికే ఎంపిక చేసిన 12 జాగిలాలను బృందంలో చేర్చడంతో మొత్తం సంఖ్య 46కి చేరింది. మిగతా 8 జాగిలాలను త్వరలోనే కొనుగోలు చేసి వాటి సంఖ్యను 54కి పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు సిపి. ప్రస్తుతం ఉన్న జాగిలాలలో కొన్ని ఇటీవల మరణించడంతో పాటు సిటీ పోలీసు భద్రతను మరింత పెంచడమే లక్ష్యంగా జాగిలాల సంఖ్యను పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు సిపి సివి ఆనంద్. మా జాగిలాల దళం ఏదైతే ఉందో ప్రస్తుతానికి దాంట్లో 34 ఉన్నాయి. డ్యూటీస్ భారం ఎక్కువ కావడంతో 34 నుండి 54కి పెంచాలని నిర్ణయం తీసుకున్నాము. కొద్దిగా ఆరోగ్యం, దాని ఫిట్నెస్ ఏదైతే అవసరమో పోలీస్ డ్యూటీస్ చేయడానికి అది కొద్దిగా దెబ్బతింటుందని తెలిసి ఈసారి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరానికి సరిపోయే అత్యుత్తమ జాగిలాలను ఎంపిక చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు సిపి సివి ఆనంద్. కమిటీలో డీసీపీలు శ్వేత, రక్షితామూర్తి, దార కవిత, చంద్రమోహన్తో పాటు సిఎస్డబ్ల్యూ అధికారులు ఉన్నట్లు తెలిపారు. జాగిలాల కోసం వీరు దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత డాగ్ బ్రీడర్లను సంప్రదించి నాణ్యమైన వాటిని ఎంపిక చేస్తున్నారు. మొదటి దశలోనే 12 శునకాలను సేకరించగా వీటి వయస్సు ప్రస్తుతం 2 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఉందన్నారు. మిగతా 8 జాగిలాలను త్వరలోనే శిక్షణలో చేర్చనున్నామన్నారు సిపి సివి ఆనంద్. హైదరాబాద్ సిటీ పోలీస్ భద్రతా వింగ్ లో భాగంగా కొత్తగా తీసుకొచ్చిన జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ తర్వాత వీటిని పలు ముఖ్యమైన భద్రతా విభాగాల్లో వినియోగించనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్లు, రద్దీ ప్రదేశాలు, పెద్ద ఈవెంట్లు, రాజకీయ సమావేశాలు, అంతర్జాతీయ అతిథుల పర్యటనల్లో బాంబులు, మాదక ద్రవ్యాల గుర్తింపు, నేరస్తుల జాడలు కనుగొనడం, విపత్తు పరిస్థితుల్లో రక్షణ వంటి చర్యలలో డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషించబోతోంది. అలాగే వివిధ రకాలైన క్రైమ్ కేసులలో నిందితులను పట్టుకునేందుకు జాగిలాల పాత్ర కీలకంగా మారుతుంది. అందుకనుగుణంగా జాగిలాలకు వివిధ రకాలుగా శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్ నగర ప్రజలు మరింత సురక్షితంగా జీవించేందుకు ఈ జాగిలాలు కాపలా కాయనున్నాయన్నారు. ఈ కొత్త 12 2 నెలలు ఇంకా ఒక 1 మంత్లో వారి ట్రైనింగ్ కోసము ISWకి పంపించడం జరుగుతుంది. వేరే అన్ని కార్యక్రమాలు సంఖ్య ఎక్కువ కావడం, విస్తీర్ణం కూడా ఎక్కువ కావడం, దాంతో దీని సంఖ్య ఇప్పుడు 54కి పెంచితే కానీ పని భారం తట్టుకోలేవని చెప్పడం జరిగింది. సో అందుకే ముందు ఫస్ట్ ఫేజ్లో ఈ 12 పప్పీస్ని తీసుకోవడం జరిగింది. వచ్చే రోజుల్లో ఇంకా 8 పప్పీస్ని యాడ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో రానున్న రోజుల్లో జాగిలాల స్క్వాడ్ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనుంది. దీంతో సిటీ పోలీస్ ఆధ్వర్యంలో గోషామహల్ స్టేడియంలో ముందుగానే 60 జాగిలాలకు సరిపడేలా ఆధునిక డాగ్ కెన్నెల్స్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. వీటిలో జాగిలాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్య సదుపాయాలు, విశ్రాంతి కోసం ప్రత్యేక గదుల నిర్మాణం చేపట్టనున్నారు.